నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి 2026లో కొత్తగా వస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముఖ్య గమనికను చెప్పుకోవచ్చు, హెచ్చరికను చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో చాలామంది మహిళలు అయితే కానీ వాళ్ళు వెళ్ళిన చోట ఉండలేక అయితే ఇంటికి వెళ్తామని చెప్పేసి వచ్చేస్తూ ఉన్నారు. అలాగే వెళ్ళేటప్పుడు వాళ్ళకైతే సమస్యలు ఎదురవుతూ ఉన్నాయన్నమాట. దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే చాలామంది మహిళలు అయితే అగ్రిమెంట్ పేపర్ లేకుండా అయితే పుషింగ్లో అయితే కువైట్కు వస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఇండియా నుంచి కువైట్కు వస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో, ఇళ్లలో పనిచేసేదానికి వచ్చేవారు ఎవరైతే ఉన్నారో దయచేసి పుషింగ్లో రావద్దండి. అగ్రిమెంట్ పేపర్ తీసుకొని అగ్రిమెంట్ పేపర్తోనే మీరు రండి అన్నమాట. ఎందుకంటే కువైట్లో మీకు ఏదైనా ఇబ్బంది రావచ్చు అనమాట. యజమాని నుంచి రావచ్చు, లేకపోతే మీకు వీసా తీసిన వారి దగ్గర నుంచి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అగ్రిమెంట్ పేపర్ అనేది కానీ ఉంటే కానీ మనం ఇండియన్ ఎంబసీకి వెళ్ళినా సరే కానీ ఇండియన్ ఎంబసీ సహాయం చేస్తుంది అనమాట. అగ్రిమెంట్ పేపర్ లేకుండా కువైట్కు వస్తే కానీ ఇల్లీగల్గా వచ్చినట్లు పరిగణిస్తారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఇటీవల ఒక కేసు విషయమే ఒక మహిళ అయితే 2 నెలల కిందటైతే కువైట్కు రావడం జరిగిందనమాట. అలాగే ఆమె ఇండియాకు వెళ్ళాలంటే కానీ 2 లక్షల రూపాయలు డబ్బులు కట్టమని చెప్పారు. 2 లక్షల రూపాయలు డబ్బు కట్టినా సరే కానీ ఆమె ఇండియాకు రప్పించాలంటే అగ్రిమెంట్ పేపర్ లేకపోవడంతో అయితే ప్రాసెస్ లేట్ అవుతూ ఉందన్నమాట. అగ్రిమెంట్ పేపర్ ఉంటే కానీ మనం ఇండియన్ ఎంబసీకి వెళ్ళినా సరే కానీ ఇండియన్ ఎంబసీ మనకు సహాయం చేస్తుంది. అగ్రిమెంట్ పేపర్ లేకున్నా సరే కానీ ఎంబసీ సహాయం చేస్తుంది. అగ్రిమెంట్ పేపర్ ఉంటే కానీ తొందరగా అయితే మనకు పని అయిపోతుంది అనమాట. కొత్తగా వస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు కువైట్లో పని చేయగలం అనుకుంటే మాత్రమే రండి. ఎందుకంటే రకరకాల సమస్యలతో అయితే మనం కువైట్కి వస్తూ ఉంటాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత పని ఎక్కువగా ఉంటుంది. అలాగే జీతాలు ఒకరు ఇవ్వచ్చు, ఒకసారి ఇవ్వకపోవచ్చు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఏ కష్టాన్నైనా నేను తట్టుకొని నిలబడగలనని అనుకుంటే మాత్రమే కువైట్కి రావాలన్నమాట. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే పుషింగ్లో ఎవరు రావద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనకు వీసా పుట్టాలంటే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వయసు 30 సంవత్సరాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న మన భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అగ్రిమెంట్ పేపర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.